వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ఊరటనిచ్చింది న్యాయస్థానం. షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి కోర్టు. 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని కూడా కోర్టు చెప్పింది. 20,000 రూపాయల చొప్పున 2 పూచికత్తులు సమర్పించాలని చెప్పింది. ఇప్పటికే 3 రోజుల కస్టడీ విచారణ కూడా ముగిసింది. గండిపేట భూ కబ్జా కేసులో బొల్లా సహా పలువురు అరెస్ట్ అయ్యారు. నకిలీ జీవోలు సృష్టించి భూ ఆక్రమణకు యత్నించారని కూడా అరెస్ట్ అయ్యారు బొల్లా. అయితే ఈ భూమి విలువ సుమారు 1,500 కోట్ల రూపాయలు ఉంటుందని కూడా గుర్తించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇది సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, బొల్లాకి కోర్టు ఊరటనిచ్చినటువంటి పరిస్థితి, బెయిల్ అయితే మంజూరు చేసింది, 2 పూచికత్తులు సమర్పించాలని కూడా కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించి కూడా ఫేక్ జీవోలు సృష్టించి 1,500 కోట్లు ఇలా అక్రమంగా అమ్ముతున్నారనే కోణంలో అయితే సిసిఎస్ తెలంగాణ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా అనేక హైదరాబాద్ ముందు కూడా తన పోలీసుల ముందు అంటే అక్కడ తమిళనాడులో ఉన్న కాంచీపురంలో పోలీసులు పట్టుకోవడం, అతన్ని జైలుకి తీసుకెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా బొల్లా బ్రహ్మనాయుడికి ఒక్కసారిగా అసలు ఇప్పుడు బెయిల్ మంజూరు అవటం కూడా కొంత సంచలనాత్మకంగా ఉంది. అంటే ఎల్బీ నగర్ కోర్టు ఎవరైతే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నారో బొల్లా బ్రహ్మనాయుడికి అయితే అది బెయిల్ మంజూరు చేసిన జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలా స్పందిస్తూ ఈ అక్రమంగా కేసులు పెడుతున్నారు, బొల్లా బ్రహ్మనాయుడిని కావాలనే అతన్ని ఇలా గిరికిస్తున్నారని కూడా అయితే వారైతే ఆరోపించారు. కానీ 15 రోజుల తర్వాత కూడా ఇప్పటికి 20 రోజులు అవుతుంది బొల్లా బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేసి. ఇప్పటికి ఎల్బీ నగర్ కోర్టు మాత్రం అతనికి బెయిల్ మంజూరు చేయడం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేసిన ఎల్బీ నగర్ కోర్టు 15 రోజులకు ఒకసారి మాత్రం పిఎస్ కి హాజరు కావాలని కూడా అయితే ఒక షరతు పెట్టింది. దీనికి సంబంధించి అంటే 15 రోజులకి ఒకసారి హైదరాబాద్ వెళ్ళి ఎల్బీ నగర్ కోర్టు పోలీస్ స్టేషన్ ముందు కూడా ఆయన హాజరవ్వాలని కూడా అయితే ఎల్బీ నగర్ కోర్టు అయితే ఈ యొక్క ఇలా చూడటం కూడా ఆయనకి కొంత సంతోషంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. కేసులో తదుపరి విచారణ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? బెయిల్ మంజూరు అయిన తర్వాత దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అప్డేట్స్? బెయిల్ మంజూరైన తర్వాత కూడా ఈ బొల్లా బ్రహ్మనాయుడు మాత్రం ఇంకా ముందు స్టెప్పులు తీసుకొని అతను ఎలా అంటే ఎవరిని ఎక్కడ ప్రభావితం చేయకూడదని కూడా అయితే పోలీసులు కొంత పిటిషన్ వేసినట్టు కూడా అయితే మనకు తెలుస్తుంది. అయితే బొల్లా బ్రహ్మనాయుడు అసలు ఇలా చేశాడా లేదా అనేది విచారణ ఇచ్చినప్పుడు కూడా పోలీసులు ఎక్కడా కూడా ఆయన సహకరించట్లేదు, నాకు తెలియదు, నాకు గుర్తు లేదు, నాకు సంబంధం లేదు అనే వ్యాఖ్యలే చెప్పారని కూడా అయితే కొంత సంచలనాత్మకంగా కూడా మరిన్ని దీనికి సంబంధించి కూడా ముందుగా విచారణ అంటే 3 రోజులు కస్టడీకి ఇచ్చినప్పుడు కూడా బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు విచారించినప్పుడు కూడా అతను సహకరించట్లేదని కూడా పోలీసులు చెప్పినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ముందు ఎలాంటి అంటే ఇంకా ఎలాంటి లీగల్ టీమ్ సలహాలు తీసుకుంటారు, ఇంకా ఎలా ముందుకెళ్లాలని కూడా అయితే బొల్లా బ్రహ్మనాయుడు తన లీగల్ టీమ్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే కోర్టు బెయిల్ ఇచ్చింది, దాని తర్వాత ఇంకా ఎలాంటి ముందుకెళ్లాలని కూడా అయితే ఆయన అయితే లీగల్ టీమ్ తో ఆలోచించే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకైనా నేను ఏ తప్పు చేయలేదు, నేను డబ్బులు కొని వాళ్ళకి ఇచ్చాను, కానీ అప్పుడు నా మీద తిరిగి మళ్ళీ కేసు పెట్టారని కూడా అయితే ఒక రాజకీయ రంగం అయితే పురుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చ అయితే నడిచింది ఈ కేసుకు సంబంధించి. అయితే చూడాలి ఏ విధంగా ఉంటుంది అనేది. టీడీపీ వైసీపీ మధ్య ఈ కేసుకు సంబంధించి కూడా మాటల యుద్ధం అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మొత్తం మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి ఊరటనైతే ఇచ్చింది న్యాయస్థానం. బెయిల్ మంజూరు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది రంగారెడ్డి కోర్టు. ఈ నేపథ్యంలో 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్కి హాజరు కావాలని కూడా కోర్టు అయితే చెప్పింది. అయితే 20,000 రూపాయల చొప్పున 2 పూచికత్తులు సమర్పించాలనేటువంటి దానికి సంబంధించి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో వచ్చి సంతకం పెట్టిపోవాలి అనేటువంటి మాట, మీ హాజరు తప్పనిసరిగా ఉండాలి అనేటువంటి పరిస్థితి. నేను న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కొంటానని అయితే బొల్లా బ్రహ్మనాయుడు చెప్తున్నారు. న్యాయం నా వైపే ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది ఈ కేసుకు సంబంధించి అనేది.